సార్ ఇప్పుడు జైబేరి ప్రొడక్షన్ ఒకనొక టైంకి ప్రతిష్టాత్మకమైన బ్రాండ్గా మారిపోయింది నిర్మాణ సంస్థల్లో. అవునండి. 25 సినిమాలు కూడా మీరు తీశారు, మంచి మంచి పెద్ద యాక్టర్స్తో తీశారు. మరి ఎందుకు సార్ సడన్గా ఎందుకు ఆపేశారు ప్రొడక్షన్? సడన్గా ఏం ఆపలేదండి. యాక్చువల్గా ఈ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే సినిమా అనేది 1000 కళ్ళతో చూసుకోవాలి. అవును. సినిమా మంచి సినిమా, చెడ సినిమా మనం తీసామనుకోండి, లాగి లెంపకాయ కొడతారు ప్రజలు, మాడు బగులుతుంది. అవును సార్. మనం సినిమా తీయపోయినా ఎవరేమో అనుకోరు, కానీ మంచి సినిమా తీయపోతే మాత్రం ఇదేంటారు బాబు ఇలాంటి సినిమా తీసారా అంటారు జనరల్గా. ఇప్పుడు వరకు మేము 25 సినిమాల్లో 1-2 సినిమాలు తప్ప ఫెయిల్యూర్ అనేది, మిగిలిన అన్ని ఆల్మోస్ట్ సక్సెస్. కొన్ని ఎక్కువ ప్రాఫిట్స్ రాకపోయినా బ్యాలెన్స్ అయిపోయింది, నష్టాలు రాలేదు. అట్లా సక్సెస్ అయిన కూడా ఉన్నాయి. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏముందంటే, మా వాళ్ళందరూనేమో ఈ బిజినెస్ ఆడవాళ్ళు, మా తమ్ముడు కానీ మా అబ్బాయి కానీ, ఓకే, కిషోర్ గారు, రామ్మోహన్ గారు, వాళ్ళందరూ కూడా దీంట్లో బిజీ అయిపోయి, కన్స్ట్రక్షన్లో. నేను వెళ్ళిపోయి అక్కడ పాలిటిక్స్ అని తిరిగితే ఎవరు చూడాలి? ఇది అవును. ఎవరో ఎంప్లాయీస్ మీద పెట్టే సినిమా మీరు దిగండి అని అన్నాం అనుకోండి, సినిమా ఎలా ఉంటుందో తెలియదు. అందుకని వద్దులే, ఇప్పుడు కొద్ది రోజులు ఆపుదాం అనుకున్నాం. ఆపిన గ్యాప్ ఇప్పుడు 10 ఏళ్ళు పైన అయిపోయింది, 12 ఏళ్ళు అంత అయిపోయింది. ఇది అతడు సినిమా తీసి, అదే లాస్ట్ సినిమా. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా కూడా, అది లాస్ట్ సినిమా అయినా ఇప్పటికీ కూడా అది ఎవరిగ్రీన్. ఇప్పుడు టీవీలో వస్తే ప్రతి ఒక్కరు ఇంక సినిమా మొత్తం అయినంత వరకు చూసే అద్భుతమైన సినిమా సార్. ఇప్పుడు ఏమైందంటే, మన బ్యానర్ పేరు నిలబెట్టుకొని మళ్ళీ మంచి సినిమా తీయాలి అంటే, ఇవాళ ట్రెండ్స్ మారిపోయినాయి. ఈ ట్రెండ్ని మనం అర్థం చేసుకొని, ఇప్పుడు మేము చేసిన కథలని వాళ్ళు చెప్తే అందరి పాతకాలపు కథలు అంటారు. కానీ అలా కాకుండా మోడర్నైజ్ చేసుకొని ఎలా చేయాలని దాని మీద ఆలోచిస్తున్నాం. బట్ వీల్ డూ అండి. అంటే ఈ సినిమాలను వదిలేయటం అనేది మాత్రం ఉండదు. నాగేశ్వరరావు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ 2025లో రాబోయే సంవత్సరంలో. అదే రాబోయే సంవత్సరం ఉంటుందని అనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అది చిన్న సినిమాలు తీయాలా, పెద్ద సినిమా అంటే మనం అలగాలి. వల్ల కాదంటే వేరే ఏం కాదు, డబ్బులేని కాదు, ఆ డేట్లు కావాలి. పెద్ద డైరెక్టర్లన్నా బుక్ చేయాలి, పెద్ద హీరోలన్నా బుక్ చేయాలి. ఏమీ లేకుండా పెద్ద సినిమా దిగలేము. అందుకని అవి రావాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు వెళ్ళగానే రండి మీరు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు, అది ఇచ్చేస్తాం అనేవాళ్ళు ఎవరూ లేరు. మీరు లైన్లో పెడతారు మన కూడా.